ప్రస్తుతం లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనుజ అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా వాష్‌రూమ్ దగ్గర మాట్లాడుకుంటున్నారు. ఇక ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ తనుజని అడుగుతున్నాడు. "తనుజ నా కోసం ఏమన్నా చెప్పారా? మీ సిస్టర్ నిన్నొచ్చారు కదా!" అంటే, "చెప్పారబ్బా! ఏమని చెప్పింది" అంటే, ఫస్ట్ అయితే నా కోసం చెప్పింది, "నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు. ఎక్కువగా ఎమోషనల్ అవ్వద్దు" అంటూ. సో, మరి నీ గురించి ఏం చెప్పిందంటే, "నువ్వు పెద్ద దొంగ నా కొడుకని" చెప్పింది. అంటే, "అవునా? నిజమా?" అంటే, "కాదబ్బా! సిల్లీగా అన్నాను." అని మా సిస్టర్ ఏం చెప్పిందంటే, నేను అడిగాను మా సిస్టర్‌ని, "పవన్ కళ్యాణ్‌ది, నాది ఏమైనా బయట బ్యాడ్‌గా పోర్ట్రేట్ అవుతుందా?" అంటే, "లేదు లేదబ్బా! మీ ఇద్దరిది బ్యాడ్‌గా ఏం పోర్ట్రేట్ అవ్వట్లేదు. సో, మీరిద్దరు మంచి ఫ్రెండ్‌షిప్ బాండింగ్‌లోనే ఉన్నారు కదా! అదే చూస్తున్నారు ఆడియన్స్. అసలు హౌస్‌లోని గురించి ఎక్కడ నెగెటివ్ అనేది వెళ్ళలేదు. బర్నీ గారితో ఉన్న బాండింగ్ గాని, పవన్ కళ్యాణ్‌తో ఉన్న బాండింగ్ గాని, అండ్ అలాగే ముఖ్యంగా ఇమాన్యుయల్‌తో ఉన్న బాండింగు అందరిది కూడా మంచిగానే ఉంది." సో, అంటే ఈలోగా తనుజ అంటుంది, "నీకొక విషయం చెప్పాలనుకున్నాను కానీ చెప్పకూడదు అనుకుంటున్నానంటే." "లేదు చెప్పు" అంటే, పవన్ కళ్యాణ్ గేమ్ ఎలా ఆడుతున్నాడని అడిగానంటే, దానికి మా సిస్టర్ అంది, "నీ తర్వాత పవన్ కళ్యాణే చాలా బాగా గేమ్ ఆడుతున్నాడు. నిజంగా ఆ అబ్బాయికి చాలా మెచ్యూరిటీ ఉంది. ముఖ్యంగా అబ్బాయి స్ట్రాటజీలు చాలా బావుంటాయి" అని చెప్పి మొత్తానికి నీ గురించయితే మా సిస్టర్ చాలా పాజిటివ్‌గానే చెప్పింది అంటూ తనుజ వారి సిస్టర్ గురించి చెప్పింది. తనుజ పవన్ కళ్యాణ్‌కైతే చెప్పింది. అయితే ఇదంతా ఎక్కడ జరిగింది? ఎపిసోడ్‌లో చూపించలేదనుకోవచ్చు. మనకి ఎపిసోడ్‌లో చూపించింది కాదిది. మనకి జస్ట్ 20 మినిట్స్ ఎంతో కానీ లైవ్ ఆమెకి దాదాపు 1 అవర్ ఇచ్చారు కాబట్టి, సో, ఫైనల్‌గా తనుజ అలా చెప్పడంతో, పవన్ కళ్యాణ్ అంటున్నాడు, "ఏదేమైనా సరే నీలాంటి అమ్మాయి ఉండాలబ్బా!" అంటూ చెప్పుకొచ్చాడు. ఎందుకు అంటే, "నేను ఈరోజు ఇక్కడ ఇన్ని వారాలు ఉన్నాను అంటే, అది కేవలం నువ్వే కదా! నువ్వు నాకు చెప్పడం వల్లే కదా! నా గేమ్ అనేది నేను మార్చుకుంటున్నాను. లేకపోతే ఎప్పుడైనా ఎలిమినేషన్ రౌండ్‌లోకి వెళ్ళిపోయేవాడినే. అప్పుడే నేను ఇంటికి వెళ్ళిపోయేవాడినేమో. కానీ నువ్వు అలా గేమ్ ఆడొద్దు, ఇలా ఆడు" అంటూ నాకు కరెక్ట్ టైంలో మంచి బూస్టప్ ఇచ్చావు తనుజ. నేను విన్నర్ అయ్యాననుకో కేవలం అది నువ్వేనే నేను చెప్తాను 100% అంటూ, ఎందుకంటే సరైన పొజిషన్‌లో సరైనట్టు నన్ను నడిపించావు అంటూ, ఎనీవే థాంక్ యూ సో మచ్ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్ తనుజకి. మరి మీరేమంటారు? మొత్తానికి కళ్యాణ్ ఒకవేళ విన్నర్ అయితే తనుజ వల్లే విన్నర్ అయ్యారని చెప్తాడట. మరి మీరేమంటారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.